సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోనసీమ ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంటుంది. నోరూరించే గోదావరి రుచులతో ప్రత్యేకంగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఆత్రేయపురం పూతరేకులు, నేతి బొబ్బట్లు నోరూరిస్తున్నాయి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. కోనసీమ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంటుంది. గోదావరి జిల్లాల్లోని లభించే అన్ని రకాలైన పిండి వంటలు కానీ ఇక్కడ స్వీట్స్ కానీ అన్ని కూడా ఇక్కడ లభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నోరూరించే పూతరేకులు, ప్రపంచ ప్రత్యేక నుంచి ఎంతో గుర్తింపు పొందిన పూతరేకులను కూడా ఇక్కడ ఈ స్టాల్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. డోక్రా మహిళలతో ఏర్పాటు చేసిన ఈ ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక్కడ డోక్రా మహిళలు ఉన్నారు, ఏ రకంగా తయారు చేస్తున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఈ ఫుడ్ ఫెస్టివల్ ఏమేమి ఏర్పాటు చేశారు? ఇవి పూతరేకులు సార్. ముందు రేకులు తెచ్చుకోవాలండి. ఇవి వచ్చి జీడిపప్పు, బాదం, పిస్తా, బెల్లం పొడి ఇవి వేసుకుని తయారు చేయాలండి. తయారు చేసే విధానం చూపిస్తాను. మాకైతే పైన బెంగళూరు, హైదరాబాదు, వైజాగ్ చాలా దూరాల నుంచి బెంగళూరు బాగా వస్తుందండి. చెన్నై కూడా బాగా వెళ్తాయి. పైనుంచి కూడా ఆర్డర్లు బాగా వస్తాయండి. పూతరేకులు చాలా బాగున్నాయి అన్న మంచి పేరు ఉంది సార్. బెల్లం కావాలి సార్, చాలా మంచి పేరు వస్తాయండి. బెల్లం కావాలేంటి, బెల్లం కారం కావాలి, రెండు కూడా చాలా బాగా ఎక్కువ ఆర్డర్లు వెళ్తాయండి. పూతరేకులతో పాటు మామిడి తాండ్రి, తాడి తాండ్రి కూడా ఉంటుంది సార్. తాడి తాండ్రి రోల్స్ వచ్చండి, చాలా ఇష్టంగా పట్టుకెళ్తారండి. ఇది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది సార్. ఇది అయితే ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఎంతమంది ఇక్కడ ఉపాధి పొందుతున్నారు? ఆత్రేయపురం గ్రామం శతాబ్దాలుగా పూతరేకులకి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. ఇక్కడ సుమారు 1500 మంది మహిళలు పూతరేకులు తీయటం అనే కార్యక్రమంలో ఉపాధి పొందుతున్నారు. ఆర్థిక స్వావలంబన, మహిళా సాధికారతకు ప్రతిరూపం ఆత్రేయపురం పూతరేకులు. ఇంతమంది మహిళలు ఒక చోట ఉపాధి పొందడం, గౌరవప్రదమైన సంపాదన సంపాదించడం ఆత్రేయపురం పూతరేకులకే సాధ్యమైంది. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కూడా వీటిని తింటూ ఇక్కడ చేస్తున్నారు. ఇక్కడ నేతి బొబ్బట్లు అంట. ఇక్కడ నేతి బొబ్బట్లు కానీ, డ్రై ఫ్రూట్స్ పూతరేకులు, అలాగే సున్నుండ్లు, మామిడి తాండ్రి ఇవన్నీ కూడా ఇక్కడ విక్రయించడం జరుగుతున్నది. అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? నేను వెల్చర్ నుంచి వచ్చాను. ఎలాగున్నది? చాలా బాగుంది. ఫుడ్ ఫెస్టివల్ కానీ ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ అన్ని బాగా చేశారు. ముఖ్యమంత్రి గారు అండ్ మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చి అన్ని వీళ్ళందరితో పలకరించడం, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్ గా ఉన్నాయి. మేము అందరం బాగా ఎంజాయ్ చేసాం. పిల్లలతో వచ్చి బోట్ రేసింగ్ అంతా చేసాం, స్విమ్మింగ్ కూడా అంతా చూసాం. అందరం హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి పండగకి ఊరికి వచ్చామన్నమాట. బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి సంవత్సరం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. సో ఇది మేము ఇక్కడికి రావడం ఇది సెకండ్ టైం సార్ మేము రావడం. ఫస్ట్ టైం వచ్చేసి అప్పుడు కూడా బాగానే జరిగినాయి, బట్ ఇంత హడావుడి అయితే లేదండి సార్. ఇప్పుడైతే చాలా బాగా జరుగుతున్నాయి, అంతా బాగుందండి. మా ఇలా ఈస్ట్ గోదావరి డిస్టిక్ లో పైగా మా ఆత్రేయపురంలో జరపడం మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. అలాగే ఇక్కడ మాడుగుల హల్వాను కూడా ఇక ప్రత్యేకంగా తయారు చేసి ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేశారు. ఈ ఫెస్టివల్లో కూడా అందరూ కూడా ఇక్కడ ఆరగించడం జరుగుతున్నది. చూసినట్లయితే ఈ గోదావరి ప్రాంతంలో దొరికే అన్ని రకాల రుచుల్ని ఇక్కడికి ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా వచ్చే వాళ్ళందరికీ కూడా రుచి చూపెడటం జరుగుతున్నది. అలాగే తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడ కోనసీమ ప్రాంతానికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఈ అంతా కూడా ఆకట్టుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ తయారు చేసిన సేమియాలు కానీ, ఇక్కడ అలాగే నువ్వుపప్పు ఉండలు ఇలాంటివి ఉన్నాయి. ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అమ్మ, ఏంటమ్మా? మిల్లెట్ నూడిల్స్ అండి, జీరో మైదా, జీరో ప్రిజర్వేటివ్స్ అండి. ఓన్ గా హోమ్ మేడ్ గా చేస్తున్నాం. డాక్టర్ గ్రూపుల అందరి ద్వారా డాక్టర్ మహిళలతోటే ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా అమ్మ, ఎలాగున్నది ఇక్కడ అంత ఫెస్టివల్? ఎలాగున్నది? అంతా బాగుందండి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, చాలా బాగుంది అంతా. ఫుడ్ అది ఎలాగున్నది ఇక్కడ ఈ గోదావరి జిల్లాలో? అఫ్ కోర్స్ మేము గోదావరిలో కాబట్టి మాకు అలవాటి ఫుడ్ చాలా బాగుంది. గోదావరిలో మించిన ఫుడ్ ఎక్కడ ఉండదని మేము అనుకుంటాం. చాలా బాగుంది ఫుడ్. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది ఇక్కడే అండి, ర్యాలీ. నేను ర్యాలీ వెటనరీ. చాలా బాగుందండి. లాస్ట్ ఇయర్ ఆర్గనైజ్ చేశారు కానీ లాస్ట్ టైం కానీ ఇప్పుడు చాలా చాలా బాగుంది. ఒకే ప్లేస్ లో మొత్తం అన్ని రకాల ఇక్కడ చూడడం నిజంగా ఇది మరపురానటువంటి మంచి ఫెస్టివల్ అండి. ఫుడ్ ఫెస్టివల్ అండి. దాని కరెక్ట్ టైటిల్ మాత్రం ఇవ్వడం జరిగింది. చాలా బాగుంది, చాలా బాగుంది. వెరీ టేస్టీగా ఉన్నాయి. ఫుడ్ ఫెస్టివల్ అందరినీ ఆకట్టుకోవడంతో పాటు ఇక్కడ ఏర్పాటు చేసిన గోదావరి రుచులన్నీ కూడా నోరూరిస్తున్నాయి. దీంతో అందరూ కూడా లొట్టలేసుకుని ఆరగిస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఫుడ్ ఫెస్టివల్ అయితే చాలా ఆనందోత్సవంగా, ఉత్సాహంగా వీళ్ళందరూ కూడా గడపడం జరుగుతుంది. కెమెరామెన్ రాజేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, ఆత్రేయపురం.